నిత్యత్వంలో నుండి కాలంలోకి వచ్చాం. ఇప్పుడు కాలమును ముగించుకొని నిత్యత్వంలోకి వెళ్ళిపోయే కోడల్లో ఉన్నాం మనం. అవునా ప్రేమన సోదరుడా, ఈ వర్తమానం ఎందుకు వచ్చిందో తెలుసా? నిన్ను కాలమును ముగించి నిత్యత్వంలోకి తీసుకెళ్ళడానికి. అవును, ఈ భూమిపైకి వచ్చినప్పుడు నీవెవరో నువ్వు మర్చిపోయావు. అందుకే కాలపు ప్రవక్త అన్నాడు, ఆత్మీయ మతపరుపు నీకు వచ్చినది. ఆత్మీయ మతపరుపుని తీసివేసింది 7వ దూత వర్తమానం. అందుకే కాలపు వర్తమానం ఎదురుకు వచ్చింది. నీవెవరో నిన్ను గుర్తు చేసింది, నువ్వెక్కడి నుంచి వచ్చావో గుర్తు చేసింది, నువ్వెక్కడికి వెళ్ళబోతున్నావో గుర్తు చేసింది. ఎంత గొప్ప వర్తమానం, ఎంత గొప్ప నిత్య జీవాన్ని. అవును, ప్రవక్త అన్నాడు, ఈ కాలానికి నువ్వు వచ్చిందే నిత్య జీవంతో. మళ్ళా నువ్వు నిత్యత్వంలోకి వెళ్ళిపోతున్నావు.